శ్రీలక్ష్మి గారు వచ్చేసారు కాబట్టి ఒకసారి మైక్ ఇటు పాస్ చేస్తే సినిమా చూసారా? ఖచ్చితంగా చూసే ఉంటారు. సక్సెస్కి వచ్చారంటే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారమ్మా? మా ఐశ్వర్యం ఉన్నప్పుడు చూడకుండా ఉంటానా? అది అలా ఇచ్చారు ఆన్సర్. వండర్ఫుల్. మా మేనకోడలే కదా. అవును, అందుకని చూసి తీరాలి, లేకపోతే తన్నులు పడతాయి. అవునా? బ్లాక్ బస్టర్ సినిమా ఎలా వదులుతాము? కరెక్ట్. కాదు, ఇంట్లో అలా ఉంటుందా? అలా ఉంటుందా అంటే ఎలా అంటే కాదు, తన్నులు పడతాయి అని అంటే నేను ఒక్కసారి అయ్యో అని చెప్పి, అంత స్వీట్ అమ్మాయి కదండి మా భాగ్యం, అలా ఎలా అన్నారు మీరు? అలా కాదు, ఇంట్లో ఉంటే రౌడీ, బయట కూడా రౌడీయే. ఓ రౌడీ, కొత్త పేరు వచ్చింది ఐశ్వర్య రాజేష్ గారికి. అయితే అమ్మ మీకు ఎలా అనిపించింది సినిమా? బాగుందండి, చాలా బాగుంది సినిమా, సూపర్గా ఉంది. అందరు మా ఇంటిల్లి పాది అందరూ ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వండర్ఫుల్. మరి మీకు బాగా నచ్చిన విషయం ఏంటి ఈ సినిమాలో? ఐమ్ షూర్ మ్యూజిక్, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్, ప్రతిదీ. బట్ మీరు థియేటర్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి? అన్నీ A to Z, ఏది ఇది కాదు అది కాదు అని పేరు పెట్టడానికి ఏదీ లేదు. మొదటి నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. అంత సూపర్ హిట్, అంత బాగా అనిపించింది మాకు. చాలా రోజుల తర్వాత హ్యాపీగా హెల్దీగా చూసే సినిమా ఇది. నిజంగానే అందరూ కూడా కుటుంబంతో కలిసి థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసి చాలా కాలం అయినట్టు అనిపించింది. ఏదో ఒకసారి బ్లాక్ బస్టర్ పొంగలనండి. నేను మీరే బ్లాక్ బస్టర్ పొంగలే. అదే వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వెల్కమ్ వెల్కమ్. మరి అలానే ఇక్కడ మా మురళీధర్ గారు కూడా కూర్చున్నారు కాబట్టి ఆయన కూడా పలకరించాలి. బాగా నవ్వించారండి, మాకైతే ఫుల్ మీల్స్ పెట్టి పంపించారు థియేటర్ నుంచి. సో ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అద్భుతమైనటువంటి రియాక్షన్స్ ఇచ్చారని చెప్పేసి, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారని చెప్పేసి చాలామంది చాలా సంతోషంగా నన్ను అభినందించారు. అంతకు మించిన భాగ్యం ఏముంటుంది? కొత్త సంవత్సరంలో నాకు మంచి ఒక అభినందనలతో కూడుకున్నటువంటి ఒక విజయవంతమైనటువంటి సినిమా చేసిన తృప్తి ఉంది. ఈ సంవత్సరం అంతా మీ అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. వెరీ వెరీ హ్యాపీ అండి. మరి మా దిల్ రాజు గారి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి బలగంతో మమ్మల్ని అందరినీ కూడా మా మనసుల్లో అలా నిలిచిపోయేటువంటి ఒక క్యారెక్టర్. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సో మీ అసోసియేషన్ విత్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. చాలా సంతోషం మేడం. నాకు దిల్ రాజు గారి కాంపౌండ్లో చోటు దొరకడం, నేను చేసిన 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడము నాకు ఆనందాన్ని కలిగించినటువంటి విషయం. ఈ మా అసోసియేషన్ ఇంకా ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఏదో ఒక్క డైలాగ్ చెప్పరా మీరు సినిమా నుంచి? మా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎనీ డైలాగ్. సార్ రావుడేటి, ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, అందులో ఒక లవర్ ఉంది, ఆ లవర్ ఇక్కడే ఉంది. సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.